హాయ్ జుంబాస్. డైలీ లీడ్ కోడ్ ఛాలెంజ్ డే 1లో ఇవాళ క్వశ్చన్ ఏంటంటే పార్టీషన్ ఎరే అకార్డింగ్ టు గివెన్ పివోట్. ఓకే, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఒక నమ్స్ అనే ఎరే ఉంటుంది అండ్ పివోట్ అనే ఒక ఇంటీజర్ ఉంటుంది. ఓకే, మనం ఆ నమ్స్ని రీఅరేంజ్ చేయాలి. ఎలా అంటే ఓకే, ఆ పివోట్ కంటే ముందుండే ప్రతి ఎలిమెంట్ పివోట్ కంటే చిన్నదై ఉండాలి. అండ్ పివోట్ వాటి చిన్నవాటికి అండ్ పెద్దవాటికి మధ్యలో ఉండాలి. అంటే నథింగ్ బట్ పివోట్ తర్వాత పక్కా పివోట్ కంటే పెద్ద వాల్యూస్ ఉండాలి. ఓకే, అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చాడు, రిలేటివ్ ఆర్డరు పక్కా మెయింటైన్ చేయాలి. ఓకే, రిలేటివ్ ఆర్డర్ అంటే ఏంటంటే సరే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు ఒక ఎరే ఇచ్చాడు, 9, 12, 5, 10, 14, 3, 10 ఉన్నాయి అండ్ అందులో పివోట్ 10. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం కనుక ఈ ఎరేని, ఈ నమ్స్ అనే ఎరేని రీఅరేంజ్ చేస్తే రిజల్టెంట్ ఎలా ఉంటుందని చెప్పాడు. 9, 5, 3, 10, 10, 12, 14. ఇక్కడ మనం చూస్తే ఒరిజినల్ ఎరేలో పివోట్ కంటే తక్కువ ఉన్న వాల్యూస్ని చూస్తున్నాం అనమాట. 9 తర్వాత 5 ఉంది. సో అదే ఆర్డరు అవుట్పుట్లో ఉందన్నమాట. సో సేమ్ రిలేటివ్ ఆర్డర్ అంటే ఇది, లైక్ ఇన్పుట్ ఎరేలో ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో అవి మనం పివోట్ కంటే తక్కువ ఉన్నవి మాత్రమే తెచ్చుకున్నా సరే అదే ఆర్డర్లో ఉండాలి. ఓకే, అర్థమైంది. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని ఏ రకంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఆలోచించాం, ఏం అర్థం కాలేదు అనుకుంటే లీడ్ కోడ్లో ఒక సింపుల్ ఈజీ ట్రిక్ ఏంటంటే కింద మనకి మంచిగా హింట్స్, టాపిక్స్ అని ఇస్తాడు అనమాట. నువ్వు ఈ టాపిక్స్కి వెళ్ళి చూస్తే మ్యాక్సిమం 90% ఆన్సర్ నీకు మైండ్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఎరేస్ ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చిన ఇన్పుట్ ఎరేస్ అండ్ అవుట్పుట్ కూడా ఎరేలోనే ఇవ్వాలి, పక్క ఎరేస్ వాడతాం. ఓకే, ఇంకొక అల్గోరిథం ఇచ్చాడు మనకి ఇక్కడ, 2 పాయింటర్స్. నీకు 2 పాయింటర్స్ అంటే క్వశ్చన్ మంచిగా అర్థం చేసుకొని 2 పాయింటర్స్ అని నువ్వు ఆ అల్గోరిథం నేమ్ చూస్తే చాలు నీకు సగం రావాలి. లైక్ ఎలా, పివోట్ కంటే ముందు చిన్న వాల్యూస్ ఉండాలి అన్నాడు అంటే లెఫ్ట్లో, అండ్ పివోట్ కంటే తర్వాత అంటే రైట్లో పివోట్ కంటే పెద్ద వాల్యూస్ ఉండాలి అన్నాడు. ఇక్కడే దొరికింది కదా మనకు ఆన్సర్. లెఫ్ట్ సైడ్లో పక్కా చిన్నవి, రైట్ సైడ్లో పెద్దవి. ఓకే, మన రిజల్టెంట్ మనకి ఒక అవుట్పుట్ ఎరే వస్తుంది, అది రిజల్ట్ అనుకుందాం. ఆ రిజల్ట్కి లెఫ్ట్ సైడ్లో స్మాలర్ ఉండాలి, రైట్ సైడ్లో పివోట్ కంటే పెద్ద వాల్యూస్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఏ రకంగా మనం సాల్వ్ చేయొచ్చో ఒక ట్రై చేద్దాం. సో జస్ట్ ఇన్ కేస్ చూసింగ్ వల్ల ఈజీగా మనకి ఏమనిపిస్తుంది, ఓకే మనకు ఒక ఎరే ఇచ్చాడు, ఒక 3 లిస్ట్లో 3 ఎరేస్ తీసుకుందాం. ఒకదానికి లెస్సర్ వాల్యూస్ అని పేరు పెడదాం, ఇంకొక దానికి ఈక్వల్ వాల్యూస్ అని పెడదాం, ఇంకొక దానికి లార్జర్ వాల్యూస్ అనే పేరు పెడదాం. ఓకే, పెట్టాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ నమ్స్ అనే ఎరేలో మనం ట్రావర్స్ చేస్తూ వచ్చిన వాల్యూ పివోట్ కంటే తక్కువ అయితే స్మాలర్ వాల్యూస్లో, ఈక్వల్ అయితే ఈక్వల్ వాల్యూస్ లిస్ట్లోనో ఎరేలోనో, లేకపోతే పివోట్ కంటే ఎక్కువైతే లార్జర్ వాల్యూస్ లిస్ట్లోనో ఎరేలోనో పడేద్దాం. ఓకే, వేసేసాం. ఇప్పుడు మనకేం కావాలి, మళ్ళీ మనకి రిజల్ట్ పంపించాలంటే పక్క ఇంకొక ఎరే కావాలి. అండ్ ఇంకొకటి, మనం ఈ లార్జర్ వాల్యూస్, స్మాలర్ వాల్యూస్ ఏవైతే స్టోర్ చేసుకుంటున్నామో అవి ఇన్ కేస్ మనం లిస్ట్స్ మెయింటైన్ చేసుకుంటే కనుక, లైక్ ఎరే లిస్టో ఇలా మెయింటైన్ చేస్తే కనుక ఓకే సైజ్ అవి ఆటోమేటిక్గా 0.75 రేట్ ఫిల్ అయినప్పుడు డబుల్ అవుతాయి. కాబట్టి మనం దాన్ని సైజు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎరే లిస్ట్, మనందరికీ తెలుసు. ఇన్ కేస్ మనం ఎరేస్ కనుక యూస్ చేస్తే మనకి ఎన్ని పివోట్ కంటే తక్కువ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో తెలియదు, పివోట్కి ఈక్వల్గా ఉండేవి ఎన్ని ఉన్నాయో తెలియదు, అండ్ పివోట్కి ఎక్కువ ఉన్నవి ఎన్నో కూడా తెలియదు. సో మనకి మ్యాక్స్ ఎన్ని ఉండొచ్చు, మనకి ఇచ్చిన నమ్స్ లెంత్ ఎంత ఉంటే మ్యాక్స్ అంత ఉండొచ్చు కదా. సో మనం పక్కా ఎరేస్ వాడితే కనుక ఆ ఎరే సైజు నమ్స్ డాట్ లెంత్ తీసుకోవాలి, మనకి ఇంకోది ఆప్షనే లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇన్ కేస్ లిస్టులు కానీ ఎరేస్ కానీ తీసుకుంటే
మనకి ఇప్పుడు ఎయిదర్ 3 లిస్ట్ అండ్ ఒక ఎరే, ఐ మీన్ రిజల్టెంట్ కోసం ఒక ఎరే మెయింటైన్ చేయాలి, లేదా 3 ఎరేస్ రిజల్ట్ కోసం ఇంకొక ఎరే మెయింటైన్ చేయాలి. ఎలా అయినా మనకి చాలా స్పేస్ వేస్ట్ అయిపోతుంది. సో ఓకే, స్పేస్ ఎలా వేస్ట్ అవుతుందని చెప్తే కనుక జస్ట్ ఇమాజిన్, నీకు 1000 వాల్యూస్ ఇచ్చాడు ఇన్పుట్, అందులో పివోట్ కంటే తక్కువ ఒక వాల్యూవే ఉంది, దానికోసం నువ్వు లెస్సర్ వాల్యూస్ సైజు 1000 పెట్టి ఒక ఎరే క్రియేట్ చేసావు. ఎంత మెమొరీ వేస్ట్. సో మనం స్పేస్ని అస్సలు వేస్ట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వెతుకుదాం. స్పేస్ని వేస్ట్ చేయొద్దు అనుకుంటున్నాం కాబట్టి ఓకే, ఇన్ కేస్ ఒకే ఎరేలో ఏమన్నా ట్రై చేయగలమా అని చూద్దాం. ఒకే ఎరే అంటే ఎలా చేస్తామా అంటే, ఓకే మనం ఆ ఎరేలో ట్రావర్స్, మనకి ఇన్సర్షన్ సార్ట్ తెలుసుంటే కనుక దాన్ని ఫాలో అయిపోయి ఒకే ఎరేలో చేసేయచ్చు. కానీ ఆ ఇన్సర్షన్ సార్ట్ ఎలా చేస్తామో మనకు తెలుసు కదా. లైక్ 0 ఇండెక్స్ ఉన్నదాన్ని ఆల్రెడీ సార్టెడ్ అనుకుంటాం, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆ ఫస్ట్ది ఫస్ట్ ఇండెక్స్ని ఆ దగ్గర ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని దాని ముందున్న వాల్యూతో కంపేర్ చేసుకుంటూ స్వాప్ చేసుకుంటూ వెళ్తాం. కానీ మనం ఇక్కడ ముందున్న వాల్యూతో కంపేర్ చేయకూడదు, ఆ ముందున్న వాల్యూని పివోట్తో కంపేర్ చేయాలి. లైక్ ఎలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేముంది 9, 12, 5 ఉంది. దీన్ని ఇన్సర్షన్ ఆర్డర్ మన పివోట్తో ఎలా సార్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ 0 ఇండెక్స్ దగ్గర వదిలేస్తాం, నెక్స్ట్ ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వస్తాం. 12 పివోట్ కంటే తక్కువ కాదు, ఎక్కువే కాబట్టి అక్కడే ఉండొచ్చు, లేకపోతే రైట్కి మూవ్ చేయొచ్చు. రైట్కి ఎక్కడో మూవ్ చేయాలో తెలియదు కాబట్టి అక్కడే పడేద్దాం. నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళినప్పుడు 5 ఉంది. ఓకే, 5 పివోట్ కంటే తక్కువ అంటే లెఫ్ట్కి మూవ్ చేయాలి. కానీ ఆ లెఫ్ట్ది కూడా తక్కువ కాకుంటేనే మనం దీన్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఆ 5కి లెఫ్ట్లో ఉన్న వాల్యూ పివోట్ కంటే తక్కువ కాదా చెక్ చేస్తాం. 12 అంటే అసలు తక్కువ కాదు, సో పక్క 12 రైట్కి రావాలి, స్వాప్ చేస్తాం. ఇప్పుడు 5 మనకి ఎక్కడుంది, 1 ఇండెక్స్ దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ 5ని పివోట్తో కంపేర్ చేస్తాం, తక్కువ కాదా, తక్కువే. సో దీన్ని ముందుకైనా ముందు వాల్యూని పక్కా చెక్ చేయాలి. 0 ఇండెక్స్ దగ్గర 9 ఉంది, 9 పివోట్ కంటే తక్కువే. సో ఇప్పుడు మనం మళ్ళీ స్వాప్ చేస్తే రిలేటివ్ ఆర్డర్ పోతుంది, సో స్వాప్ చేయొద్దు. ఇలా చేసుకుంటూ వెళ్తే మనం చాలా స్పేస్ మిగిలిచ్చు అండ్ సేమ్ ఇచ్చిన నమ్స్ ఎరేలోనే చేసేయచ్చు, కొత్త రిజల్ట్ ఎరే క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ వర్స్ట్ ఏంటంటే, ఇన్ కేస్ ఆ ఇచ్చిన ఇన్పుట్ సైజ్ చాలా ఎక్కువ ఉంటే కనుక O(n)² అవుతుంది వర్స్ట్ కేసు. జస్ట్ ఇమాజిన్, నీకు కొన్ని లక్షల్లో ఉంది నీ ఎరే సైజు అండ్ నువ్వు O(n)² వాడావు. ఎలా అంటే ఇది ఒక గవర్నమెంట్ వెబ్సైట్ లాగా అనమాట. ఇంకా ఎప్పటికీ ఆ రెస్పాన్స్ రాదు, వెయిట్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఇవన్నీ కాదు, నువ్వు లిస్టులు ఎరేస్ మెయింటైన్ చేస్తా అంటేనేమో స్పేస్ కాంప్లెక్సిటీ అంటున్నావు, పోనీ ఒకే ఏరియాలో చేస్తానంటేనేమో టైం కాంప్లెక్సిటీ అంటున్నావు. ఎలా చేయాలి అంటే జస్ట్ యూజ్ 2 పాయింటర్స్ అంతే. మనకేం కావాలి, ఇంతకే ఫస్ట్లో అనుకున్నాం, ఒక రిజల్టెంట్ ఎరే ఇవ్వాలి, అందులో లెఫ్ట్లో పివోట్ కంటే తక్కువ వాల్యూస్ ఉండాలి, రైట్లో పివోట్ కంటే ఎక్కువ వాల్యూస్ ఉండాలి, దట్స్ ఇట్. సో మనం ఇప్పుడు ఒక ఎరే క్రియేట్ చేసుకుందాం అండ్ దానికి లెఫ్ట్ సైడ్లో, అంటే లెఫ్ట్ అంటే ఏంటి, 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం, 0 దగ్గర నుంచి చిన్న వాల్యూస్ పెట్టుకుంటూ వద్దాం. అండ్ రైట్ అంటే ఏంటి, ఈ రిజల్టెంట్ ఎరే పక్క నమ్స్ డాట్ లెంత్ ఉంటుంది. సో రైట్ అంటే ఏంటి, నమ్స్ డాట్ లెంత్ -1, అక్కడి నుంచి పెద్ద వాల్యూస్ పెట్టుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ రిలేటివ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అంటే ఇచ్చిన నమ్స్ని లెఫ్ట్ నుంచి ఇటరేట్ చేసుకుంటూ మన రిజల్టెంట్ ఎరేలో పాపులేట్ చేసుకోవాలి అండ్ అలానే రైట్ నుంచి ట్రావర్స్ చేసుకుంటూ మన రిజల్టెంట్లో పాపులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మళ్ళీ 2 ఫర్ లూప్స్ వేస్తావా, టైం కాంప్లెక్సిటీ కాదా అంటారు. ఓకే, O(1 + O(n), O(n + O(n) ఎంత, O(2n), నథింగ్ బట్ O(n). కానీ నేను ఒకే ఫర్ లూప్లో చేస్తా, ఎలా అంటారా, ఒకే టైము 2 వేరియబుల్స్ మెయింటైన్ చేసుకుంటా అండ్ ఒక వేరియబుల్ని లెఫ్ట్ నుంచి ట్రావర్స్ చేస్తా, ఇంకొక వేరియబుల్ని రైట్ నుంచి ట్రావర్స్ చేసుకుంటా. ఓకేనా, నాకు ఇప్పుడు ఈజీగా నేను లెఫ్ట్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తానంటే పివోట్ కంటే తక్కువ వాల్యూనా కాదా అని చెక్ చేసుకుంటా. మనకు ఫస్ట్ పాయింట్ అదే కదా, పివోట్ కంటే తక్కువ వాల్యూ ఉంటే మనం ఏం చేస్తాం,
రిజల్టెంట్లో లెఫ్ట్ దగ్గర ప్లేస్ చేస్తాం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, పివట్ కంటే పెద్దగా ఉన్న వాల్యూస్ రైట్ సైడ్లో ప్లేస్ చేయాలి. అది ఎక్కడ, రైట్ ఇండెక్స్ దగ్గర రిజల్టెంట్లో ప్లేస్ చేస్తాం. మనం మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ ఇండెక్సెస్ని అయితే మనం యూస్ చేస్తున్నామో అది ఏదర్ లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, ఐ అవ్వచ్చు, జే అవ్వచ్చు, మనం ప్రాపర్గా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని యూస్ చేసుకోవాలి. ఐదర్ ఇట్స్ పోస్ట్ ఇంక్రిమెంట్ అయినా అవ్వచ్చు, ప్రీ ఇంక్రిమెంట్ అయినా అవ్వచ్చు, మన ఇష్టం అది. బట్ ఇంక్రిమెంట్స్ ఎక్కడ వాడుతున్నాం అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, మనకి ఇప్పుడు మన రిజల్టెంట్ ఏరియాలో ఏమేమి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ పివట్ కంటే తక్కువ వాల్యూస్ ఉన్నాయి అండ్ రిలేటివ్ ఆర్డర్ మెయింటైన్ అయింది. అండ్ అలాగే రైట్ సైడ్ పివట్ కంటే పెద్ద వాల్యూస్ ఉన్నాయి అండ్ అది కూడా రిలేటివ్ ఆర్డర్ మెయింటైన్ అయింది. కానీ మనం కరెక్ట్గా చూస్తే లెఫ్ట్ -1 వరకు వాల్యూస్ ఫిల్ అయిపోయినాయి అండ్ రైట్ +1 వరకు వాల్యూస్ ఫిల్ అయిపోయినాయి. కానీ మనకి ఇంకా వాల్యూస్ ఎక్కడ ఫిల్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఫిల్ అవ్వాలి. అయిపోయింది కదా, ఇంకా ఒక వైల్ లూప్ వేస్తాం, ఆ లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఆ పివట్ వాల్యూస్ని పెట్టేస్తాం, రిజల్టెంట్ అరే వచ్చేస్తుంది. దట్స్ ఇట్. మీరు ఈ ప్రాబ్లమ్ని వేరే అప్రోచ్లో సాల్వ్ చేసి ఉంటే ప్లీజ్ కమెంట్. అండ్ రేపు ఇంకో డైలీ లీడ్ కోడ్ ఛాలెంజ్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.